ముందు 10 డేస్ ఒకటే రోజు ఇచ్చేది, మనకి 10 డేస్ నీళ్ళు భూమి ఎక్కడ ఈ భూమి ప్రజల్లో ఉన్న సమస్యలను డీప్రూటెడ్గా అండర్స్టాండ్ చేసుకుని కూడా అధికారులు ఇంత ఓపికతో ఉన్నందుకు మీరు తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ సక్సెస్ కావాలంటే ఏ వర్క్ అయినా కానీ ఫాలోఅప్ కంపల్సరీ. ఫాలోఅప్ లేకపోతే మనం ఇంత ఎఫర్ట్ పెట్టి చేసిన తర్వాత కూడా ఎఫర్ట్కు దాని ఫలితం రావాలంటే నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ కోఆపరేషనే ప్రజలకు సేవ. ప్రజాసేవ మానవ సేవ అని మీ అందరికీ తెలిసిన విషయం. నాకు యాజ్ సన్ ఆఫ్ వెంకటస్వామి సీనియర్ మై గ్రేట్ ఫాదర్, ఆయన చేసిన కష్టాన్ని నేను కాపాడుకుంటూ కూడా పోవాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన వన్స్ అగైన్ మా స్టాఫ్ కూడా మీతో టచ్లో ఉంటారు. మా ఆర్టీఓ గారు ఇప్పుడే చెప్పినట్టే, మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టే, శ్వేత గారు చెప్పినట్టే, మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టే, ఏసీపీ గారు చెప్పినట్టే ఉన్న బృందాలందరూ మీ కలెక్టివ్ కోఆపరేషన్ ఈజ్ కంపల్సరీ. ఈ కోఆపరేషన్ లేకపోతే నేను ఏం చేయలేదు. ఎందుకంటే ప్రజల సమస్య, ఆ ప్రజల సమస్యల కింద మనం సేవ చేసుకొని ప్రజలలో పోతే ఒకటా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, రెండోదా ప్రజలకు ఒకవేళ విశ్వాసం పెరుగుతుంది. మనం మంచి పనులు చేసుకుంటే ముంగడ పోతే దాని కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఎ కలెక్టివ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఎందుకు ఊరికే కలెక్టివ్ అని ఎందుకంటున్నానంటే ఇట్స్ ఎ సింగిల్ మ్యాన్ అజెండా కాదు. ఇదంతా ఆఫీసర్లు, మీ ఉన్న కృషి, మీ ఉన్న 30 ఏళ్ళ సర్వీసు, కొంతమందికి 20 ఏళ్ళ సర్వీసు, కొంతమంది 17 ఏళ్ళ సర్వీసు, కొంతమంది ట్రైనింగ్స్ ఉంటారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్లీజ్ టేక్ మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోండి. జనాలకు సేవ చేసిన తర్వాత దాని తృప్తే వేరుంటుంది. ఈరోజు 18th నవంబర్ కొంచెం మీరు అందరూ నోట్ చేసుకోండి, మినిట్స్ కూడా కొంచెం సర్క్యులేట్ చేయండి. అది అందరికీ మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇంత కోఆర్డినేట్ చేసి, మా మల్లయ్య గారు, మా రమేష్ గారు, అందరు సీనియర్ మా దగ్గర ఉన్నోళ్ళు అందరూ మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేసి పనిచేసినారు. వారు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చే నెల 20 డిసెంబర్ ఏం డేట్ వస్తుంది, దాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు. ఏసీపీ గారు మీకు ఫుల్ అథారిటీ ఇస్తున్నా. ఎనీబడి యూజింగ్ మిస్యూజ్ ఆఫ్ లా, నో కాంప్రమైజ్. ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా, ఎవరన్నా ధమ్కించినా, ఎవరన్నా గవర్నమెంట్ వర్క్లో ఏమన్నా ఆడంకలు పెట్టినా మీరు లా ప్రకారంగా ఏం యాక్షన్ తీసుకోవాలో ప్లీజ్ డు నాట్ హెసిటేట్. ఎవరు ఎంత పెద్ద అయినా కానీ చిన్న అయినా కానీ భూ కబ్జాల గురించి కూడా మొన్న చెప్పినట్టు అసలు సమస్యలు మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేసే సమస్య లేదు. ఇది మనము ప్రజలకు సేవ చేసుకునే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ రెండో మాట అందరికీ నేను సజెషన్ ఇస్తున్నాను. డెమోక్రసీలో ప్రోటోకాల్ అనేది ఉండేది కంపల్సరీ. ప్రోటోకాల్ని రెస్పెక్ట్ చేసే బాధ్యత ప్రతి ఇండివిజువల్ ఉన్నది. ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారంగా, లా ప్రకారంగా ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇండివిజువల్ ఇండిపెండెంట్ రైట్ ఉంటుంది మాట్లాడుకోండి. కానీ మిస్యూజ్ చేసే సమస్య లేదు. అండర్ లా యు ఆర్ నాట్ ప్రొటెక్ట్ ఫర్ మిస్యూజ్ అండ్ న్యూసెన్స్. ఈ న్యూసెన్స్ చేసే వ్యక్తులకు ఎవరికైనా కానీ
వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే దే ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ షేర్, మీతో వచ్చి మాట్లాడుకోవచ్చు. కానీ ధమ్కీలు బింకులు ఇచ్చుడు అనే సమస్యలు దాన్ని 1% కూడా టాలరేట్ చేసేది అవసరం లేదు. నేను అధికారులకు కూడా నేను అడ్వైజ్ చేస్తున్నాను, డోంట్ గో బ్యాక్. యూ హ్యావ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ థ్రెట్ ఫ్రమ్ ఎనీ ఫోర్స్. వీఆర్ ఇన్ ద గవర్నమెంట్, వీ విల్ వర్క్ ఫర్ ద పీపుల్, వీ విల్ గైడ్ బై ద పీపుల్. సో దీనికి 1% కూడా మీరు ఎవ్వరు మొహమాటం పడేది అవసరం లేదు. మీరు ధైర్యంగా పనిచేయండి. మీకు అసలు ఏమైనా ఇన్కన్వీనియన్స్ అనిపిస్తే మా కమిషనర్ గారు ఉన్నారు, మా ఏసీపీ గారు ఉన్నారు, వాళ్ళందరూ దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ ఆఫీసర్స్. దే విల్ ప్రొటెక్ట్ యూ అండ్ వీ విల్ ప్రొటెక్ట్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.